నమస్కారం. కేటీవీ భక్తి టీవీ ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సీతారాం బాగ్కి ఇచ్చేసాం. ఇక్కడ సీతారాముల వారి ప్రత్యేకమైన దేవాలయం మరియు పురాతనమైన దేవాలయం ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి దేవాలయం, చాలా పురాతన కాలం నాటి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే శ్రీ సీతారాముల వారితో పాటుగా సీతమ్మ వారు, భరత లక్ష్మణ శత్రుఘ్నులతో పాటుగా ఉన్నటువంటి దేవాలయం ప్రత్యేకత. సీతారాం బాగ్లో ఉన్న రామ మందిరం ఎంతో పురాతనమైనది, పవిత్రమైనది. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. చూడడానికి రాజుల భవంతిలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది రామకోటి స్తూపం. ఈ స్తూపంకి ఒక కథ ఉంది. 1833లో నిజాం కాలంలో ఉండే అకౌంటెంట్ అంటే బ్యాంకు ఉద్యోగి సేట్ గనేరియావాలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇలాంటి దేవాలయాలు చాలా అరుదు. భారతదేశంలోనే చాలా అరుదుగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఇదొక దేవాలయం. ఈ దేవాలయంతో పాటుగా ఇందులో చాలా రకాల దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటిని వీక్షిద్దాం పదండి. శ్రీరాముడి విగ్రహం, సీతమ్మ వారి విగ్రహాలని రాజస్థాన్ నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు. అయితే ధ్వజస్తంభం మాత్రం ప్రతిష్టన జరగలేదు. మూల విగ్రహానికి రామకోటి స్తూపాన్ని స్థాపించి విగ్రహాలని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగిన రాత్రి రాముడు ఆయనకి కలలో కనిపించాడని చెప్తారు. అన్నదమ్ములతో పాటు శ్రీరాముడు నడిచి వచ్చాడని, అందుకే భరత శత్రుఘ్నుల విగ్రహాలని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారని ఒక కథ ఉంది. ఈ ఆలయ నిర్మాణాన్ని యూరోపియన్ ఇంజనీర్తో తయారు చేయించారు. అందుకే ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా యూరోపియన్ ఆర్కిటెక్చర్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ సుదర్శన పుష్కరిణి కూడా ఉంది. ఒక పెద్ద కళ్యాణ మండపం ఆలయం ముఖద్వారం లోపలికి వెళ్ళగానే దర్శనమిస్తుంది. ఈ కళ్యాణ మండపంలోనే రాముల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని రాత్రిపూట చాలా ఘనంగా చేస్తారు. అదే ఇక్కడ విశిష్టత. ఈ రామాలయంతో పాటుగా ఆంజనేయుడి గుడి, శివాలయం కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. బయట నుంచి చూస్తే ఖచ్చితంగా ఇది పురాతనమైన ఆలయంగానే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం చాలా మోడర్న్ డిజైన్స్ మనం గమనించవచ్చు. ఆర్కిటెక్చర్ అంత అందంగా మలిచారు. అంతేకాదు ఈ ఆలయంలో మనకి ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. सीताराम महाराज संस्थान सीताराम आपधाम बहत्तारम धातारम सर्वसंपदाम लोकाभिरामम శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తెలంగాణలో అతిపెద్ద దేవాలయము ఓల్డ్ సిటీలో శ్రీ సీతారాం మహారాజ్ సంస్థాన్ సీతారాం బాగ్. ఇది మల్లాపల్లి మంగళాట్ రూట్లో ఉంటుంది. దాదాపు ఇది 30 ఎకరాలు ఉంటుంది. వీళ్ళు యాక్చువల్లీ రాజస్థానీ వ్యాపారులు. ఇక్కడికి వచ్చి రాముల వారు స్వప్నంలో వచ్చి వనవాసం చేసి వెళ్ళినట్టు స్వప్నం ఇస్తే ఫస్ట్ రామాలయం కట్టారు. అది దాదాపు 500 సంవత్సరాల కిందది. దాని తర్వాత శ్రీ వైష్ణవ సాంప్రదాయం అని ఉండాలి అని చెప్పి కంచిపురం వరదరాజస్వామి అనే పెరుమాలని ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా అయితే అయోధ్యలో ఉంటారో ఇక్కడ పట్టాభిషేకమూర్తి. అలానే ఇంకెక్కడ మీకు లేదు. ఈవెన్ భద్రాచలం కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి పెరుమాళ్ళు ఎక్కడ ఉండరు. అక్కడంతా రామాలయంలో నార్త్ సాంప్రదాయం, ఇక్కడ వరదరాజ స్వామి సన్నిధిలో సౌత్ సాంప్రదాయం. ఇక్కడ శివాలయం గుడి కట్టక ముందు అతి పాత దేవాలయం శివాలయం. దాని తర్వాత క్షేత్రపాలకుడు అంటే ఆంజనేయ స్వామి, ఆ తర్వాత రాముల వారు, తర్వాత వరదరాజస్వామి, తర్వాత లక్ష్మీదేవి, ఇలా దేవాలయాలు ఉన్నాయి. వినాయక టెంపుల్, ఇలాంటి దేవాలయాలు ఉన్నాయి. నాంపల్లి స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఆలయం. మీరు ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆ శ్రీరాముడి కృపకి పాత్రులవ్వండి.
సో చూశారు కదండి ఇవాల్టి సీతారాముల వారి దేవాలయం. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ దేవాలయాన్ని మీరు కూడా తప్పకుండా వీక్షించండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.